నమస్తే మిత్రులారా. ఈ నెల 29వ తారీఖున ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించిందండి, మూడ్ ఆఫ్ నేషన్ అని. ఆ సర్వే ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ గవర్నమెంట్ 352 స్థానాల్లో విజయం సాధిస్తుందని, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే 287 స్థానాలు సాధిస్తుందని ఆ సర్వే తేల్చిందండి. అంటే 3 సార్లు కేంద్రంలో అధికారాన్ని చేపట్టి 4వసారి కూడా అధికారానికి ఇంకొక 2 సంవత్సరాల మళ్ళీ ఎలక్షన్ జరిగిపోతుంది. 2.5 సంవత్సరం అంటే మిగిలిన 6 నెలలు ఎలక్షన్ కోడ్ కాబట్టి సగపడిన తర్వాత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రజలు మద్దతు ఇచ్చి ఇవ్వటం అంటే చిన్న పని కాదు. ఇంకొక సర్వే కూడా జరిగింది. మీకు నచ్చిన ప్రధాని ఎవరు అని అడిగితే ఆ సర్వేలో 55% మంది నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చారు. ఎందుకు ఇంత ప్రజాదరణ? సహజంగా ఎక్కడైనా వరుసగా 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తే, వరుసగా 12 సంవత్సరాలు 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైతే వ్యతిరేకత సహజంగా ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్కి దానికి వ్యతిరేకంగా భిన్నంగా ప్రజాదరణ పెరుగుతుంది. కారణం ఏంటి? ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం. మొట్టమొదట బలమైనటువంటి నాయకత్వం. 2, పార్టీలో అంతర్గత కలహాలు లేకపోవడం. 3, కరప్షన్ అనేది లేదు, స్కామ్ అనేది లేదు ఈ 12 సంవత్సరాలలో. 4వ విషయం అతి ముఖ్యమైనది, ఈ దేశంలో 1947 నుండి అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 దాకా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు నడిచినాయండి. ఇది నిజం. కానీ 2014 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దీనికి రివర్స్ జరిగింది. మెజారిటీ ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించింది, వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు విలువనిచ్చింది, వాళ్ళ ఆచారాలను పరిరక్షించడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళ హక్కులు, మైనారిటీలకు ఎలాంటి హక్కులు ఉంటాయో మెజారిటీ హక్కులు కూడా వాటిని కాపాడాలా అనే విధంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మెజారిటీ హక్కులకు ప్రాధాన్యతనిచ్చింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. రెండోది, దేశంలో ఐకమత్యం పెంపొందించడానికి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేసిందండి. అందులో 1 రేషన్ 1 నేషన్ అంటే, మన ఆంధ్రదేశంలో నుంచి ఒక వ్యక్తి పని నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ మహారాష్ట్ర వెళ్ళాడు అనుకోండి, ఆ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డు చూపించి అక్కడ రేషన్ షాప్లో అతను సరుకులు తెచ్చుకోవచ్చు. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, ఇంకొక వేరే స్టేట్ వెళ్ళాడు, బెంగాల్ పోయినాడు, అక్కడ కూడా ఈ రేషన్ కార్డు చూపించి తన సరుకులు తెచ్చుకోవచ్చు. అట్లా 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళా తన స్వస్థలం ఆంధ్రదేశానికి వచ్చాడు, ఆంధ్రప్రదేశ్. ఈ కార్డు ఉపయోగించుకుంటాడు, ఉపయోగంలోనే ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది జనాలకి, ఓహో ఈ దేశం మొత్తం మీద ఎక్కడ తిరిగినా కూడా కార్డు చెల్లుతుందంటే ఇదంతా ఒకటే మన దేశం, ఇదంతా కూడా మన దేశం అనే అభిప్రాయం కలుగుతుంది. ద్వారా ఐకమత్యం వస్తుంది. అట్నే ఒకే భాష, జాతీయ భాష 2014 దాకా ఉన్న గవర్నమెంట్లు ఎప్పుడు జాతీయంగా ఉండేటటువంటి భాష ఒక అవసరమని గుర్తించినా కూడా దాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అట్ట కాదండి. ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే 40 భాషలు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకొకటి వ్యాపారం చేసుకోవడానికి ఇంకొక రాష్ట్రానికి పోవాలంటే ఖచ్చితంగా భాష అవసరం. భాష ఉంటేనే కదా ఏదైనా చేసేది. అందుకే జాతీయ భాషని అన్ని దేశాలు తమ పార్టీ అన్ని రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. ఈ విధంగా అనుకుంటాడని ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ తగ్గలేదు. నీ ప్రాంతీయ భాషకు నువ్వు మద్దతు పెట్టుకుంటానంటే 100 కోట్ల బడ్జెట్లో కేటాయించే బదులు 1000 కోట్లు కేటాయించు, కేంద్రం కూడా ప్రభుత్వానికి తరఫున నిధులు ఇస్తుందని చెప్పి. అదేవిధంగా ఎన్ఆర్సి, నేషన్ సిటిజన్స్ రిజిస్టర్ అండి. ఇది ఈ భారతదేశంలో పరాయి దేశం నుంచి వచ్చి అక్రమంగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ఈ దేశం నుంచి పంపించడమే ఈ కార్యక్రమం. దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించినాయి. ఇది కూడా ఈ విధంగా దేశంలో ఐక్యతను పెంపొందించడానికి భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా పెన్షన్, 1 పెన్షన్ 1 నేషన్. ఇక్కడ ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఆయన ఇక్కడ పెన్షన్ తీసుకుంటుంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఢిల్లీలోనో చెన్నైలోనో
బెంగళూరులోనే స్థిరపడితే వీళ్ళు అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ దేశం అంతా ఒకటే అనే ఐకమత్యమైన భావాన్ని తేవడానికి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ప్రయత్నం చేసింది. 3, దేశ సంపద పెంచడానికి, దేశ సంపదను పెరిగితేనే, ఆర్థిక వనరులు పెరిగితేనే దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని ఎన్డీఏ గవర్నమెంట్ భావించింది. దాని ఫలితంగానే జిఎస్టీ తీసుకొచ్చిందండి. ఈరోజు అనేక రాష్ట్రాలు తమ యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే జిఎస్టీనే. జిఎస్టీ పైన ఆధారపడే కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలను కూడా నడుపుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. తద్వారా గవర్నమెంట్ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిలువలు, ఆర్థిక నిలువలు పెరిగినాయి. దాని ఫలితంగానే మౌలిక వసతులు కల్పించింది, ప్రధానంగా రైల్వేలు. ఈరోజు రైల్వే రూపురేఖలే మారిపోయినాయి. ఆ స్టేషన్లో కల్పించే రైల్వే స్టేషన్లో వసతులు, రైలు, వందే భారత్ రైళ్ళు, హై స్పీడ్ ట్రైన్స్, అమృత్ భారత్, ఇంకా బుల్లెట్ ట్రైన్స్ కూడా నడిపే యోచనలో ఉంది. 4 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తుంది. దానికి తోడు జాతీయ రహదారుల విస్తరణ, దానికన్నా ముఖ్యమైనది జాతీయ రహదారుల నిర్వహణ. గతంలో జాతీయ రహదారుల మీద ఏదన్నా చిన్న గుంట పడితే అది పూడ్చడానికి కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు అట్ట కాదు. ఒక చోట ఒకటి ఏదన్నా కనుక ఏర్పడితే, పగుళ్ళు వస్తే, గుంట పడితే, రోడ్డు దెబ్బతింటే కొన్ని రోజులు, 1, 2, 3, 4 ఈ రోజుల్లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఈ విధమైన మార్పును ప్రత్యక్షంగా ప్రజలు చూశారండి. తర్వాత రక్షణ రంగం 2014 నుంచి ఈరోజు నిన్న విడుదల చేసిన బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తుంది. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీకి దేశ రక్షణ ఎంత ముఖ్యమో ప్రజలు గుర్తించారు. అదేవిధంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. గతంలో సరిహద్దులో ఏదైనా కాల్పులు జరుగుతుంటే అక్కడుండే ఆర్మీకి వాళ్ళని తిరిగి కాల్పులు జరగడానికి అధికారం ఉండేది కాదు. వాళ్ళు కేంద్రానికి ఫోన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి రాష్ట్రపతికి చర్చించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆర్మీ జనరల్కి ఫోన్ చేస్తే ఆయన కిందకి అధికారులకు ఇస్తే అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఈ టయానికి ఎంత సమయం పడుతుందో ఈ కార్యక్రమం జరగడానికి ఇంకా చెప్పుకునేదేం లేదు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిందండి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అప్పుడు ఆ కాల్పులు జరిగేటానికి ఆ సరిహద్దులో ఎవరైతే అధికారి ఉంటాడో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు, తర్వాత నివేదిక సమర్పించాలి. అంతటి స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి ఈరోజు సరిహద్దులు భద్రత కట్టుదిట్టంగా ఉంది. 3 తరువాత అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానం. పర్టికులర్గా భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు 2014 దాకా ఉన్నటువంటి ప్రభుత్వాలు అమెరికా ఒత్తిడికో, చైనా ఒత్తిడికో, కొంతకాలం రష్యా ఒత్తిడికో తలవొగ్గినాయి. వాళ్ళు ఏది చెబితే అది చేసేవాళ్ళు 2014 దాకా. కానీ 2014 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో పరిస్థితులు మారిపోయినాయి. ఎన్డీఏ గవర్నమెంట్ తనకంటూ ఒక సొంత విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంది. మన దేశానికి ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో దాని వైపే మొగ్గు చూపింది. విదేశాల ఒత్తిడికి తలొగ్గల. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. అమెరికా ఆంక్షలు విధించిందండి యూరోపియన్ యూనియన్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని. భారత్ కొంటాన్ని ఒప్పందం చేసుకుంది. భారత్ మీద కూడా ఆంక్షలు విధించింది. కానీ నరేంద్ర మోడీ ఈ లెక్క చేయలేదు. ముడి చమురుని రష్యా నుంచి అతి తక్కువ ధరకు కొని దాన్ని శుద్ధి చేసి మళ్ళా మంచి రేటుకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అమ్మాడు. ఆ ఫలితంగా ఈరోజు భారతదేశం దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా $700 బిలియన్ ఉన్నాయండి. ఆర్థికంగా సుసంపన్నమైంది. కాబట్టి ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి. భారతదేశానికి ఒక విలువ ఉందంటే భారతదేశం ఆర్థికంగా ఉన్నతంగా ఉంది. ఎవడైతే ధనవంతుడో వాడికి ప్రపంచం దాసోహం. అట్నే భారతదేశం బలంగా ఆర్థికంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గుర్తిస్తున్నాయి. మా భారతదేశం యొక్క మాటకు విలువనిస్తున్నాయి. అదేవిధంగా చైనా గత ప్రభుత్వాలు ఇప్పటికి కొన్ని వేల కిలోమీటర్లు చైనా ఆక్రమించింది. ఎలా? ఒక 10 కిలోమీటర్లు ఆక్రమించడం, ఆర్మీ జనరల్స్ మన వాళ్ళకి ఫోన్ చేయటం, విదేశాంగ శాఖ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు వెనక్కిపోతానంటాం, 10 కిలోమీటర్లు వచ్చిన వాడు 5 కిలోమీటర్లకు పోవటం,
అయ్యా మీరు పూర్తిగా పోలేదని మళ్ళా బతిలాడుకోవడం, ఇంకొక 3 కిలోమీటర్లు మాట్లాడడం, వెళ్ళిపోవడం. అంటే 2 కిలోమీటర్ల ముందుకు వచ్చేసి వాళ్ళదైపోయింది. ఆ విధంగా జరుగుతూ కొన్ని వందల కిలోమీటర్లు ఆక్రమించారు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ పరిస్థితి కొనసాగుతుందిలే, చైనా అనుకుంది. భయపడతారు కదా అని భారత సైన్యం భయపడ్డారు. అదేవిధంగా ఆక్రమించిన వాళ్ళని అడ్డుదలుగా ఎదురు తిరిగింది, ఢీకొట్టింది. అదే లడాక్ వారు. మన సైనికులు వీరమరణం 23 మంది చనిపోతే వాళ్ళు 100 మంది దాకా చనిపోయినారు. ఆ దెబ్బ చైనా భయపడింది. ఒరే భారతదేశం మారుతున్నది, గతంలో మాదిరి కాదు, భారతదేశంతో సఖ్యతగా ఉండటం మంచిది. అప్పుడు చైనా నిర్ణయం తీసుకుంది. ఈ విధమైన దృఢమైన రాజ్యాంగం ప్రజలను ఆకర్షించింది. ఇంకొకటి పోతే ఉగ్రవాదం అండి. ఉగ్రవాదం పైన ఉక్కుపాదం పెట్టింది. అది ఎట్లా ఒక్క నిమిషం అనాలిసిస్ చూడండి. 1993 బొంబాయి బాంబ్ బ్లాస్టింగ్ అండి. 257 మంది చనిపోయినారు, నో యాక్షన్. 2001 పార్లమెంట్ పైన దాడి, నో యాక్షన్. 2002 అక్షర్ధామ్ దేవాలయం గుజరాత్లో ఉగ్రవాదుల దాడి, 31 మంది చనిపోయినారు, నో యాక్షన్. 2005 ఢిల్లీ పేలుళ్ళు, నో యాక్షన్. 2006 బొంబాయిలో రైల్లో బాంబులు పెట్టడం, పేలుళ్ళు, 180 మంది మృతి, నో యాక్షన్. 2008 అతి భయంకరమైన ఉగ్రదాడి, తాజ్ హోటల్ పైన దాడి, 166 మంది చనిపోయినారు, నో యాక్షన్. కానీ 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందండి. ప్రభుత్వం మారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. 2016 ఊరి సైనిక స్థావరం పైన గ్రానైడ్ల దాడి. 10 రోజుల్లోనే మన భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. అనేక 100 మంది ఉగ్రవాదులను చంపేసింది. 2019 పుల్వామా దాడి, సైనిక కాన్వాయ్ పైన, సైనిక వాహనం పైన దాడి చేసి 40 మందిని బాంబులతో బ్లాస్ట్ చేసి చంపేశారు. దానికి ప్రతిఫలంగా ఇమీడియట్గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది భారతదేశం. గగనతలం నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి పోయి ఎయిర్ స్ట్రైక్ చేసింది. 100 మంది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది, భస్మీపట్నం చేసింది. 2025 పహల్గామ్ అటాక్, యుద్ధం ప్రకటించింది. కరాచీ ఎయిర్పోర్ట్ మీద బాంబింగ్ జరిగితే ఇంకా 10 సంవత్సరాలు కూడా వాళ్ళ సీ పోర్ట్ని నిర్మించుకోలేరు. ఎక్కడిక్కడ ధ్వంసం చేసింది. 2 రోజుల్లో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. వీటన్నిటికించి భయంకరమైన శిక్ష విధించింది. సింధు జలాలను ఆపేసింది. ఈరోజు పాకిస్తాన్ వ్యవసాయ భూములు ఎండిపోయి విద్యుత్ లేక అల్లాడుతుంది. కాబట్టి ఉగ్రవాదం విషయంలో భారతదేశం దృఢమైన వైఖరి అనుసరించడం. పోతే ఇంకొకటి, నిశ్శబ్దంగా భారతదేశం ఉండేటువంటి ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ పెద్దగా పట్టించుకునేటువంటి అంశం ఏంటంటే 370 ఆర్టికల్ అండి. గతంలో 370 ఆర్టికల్ గురించి అంటే ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేని కాలంలో 370 ఆర్టికల్ గురించి తెలిసిన వాళ్ళ సంఖ్య తక్కువ. ఈరోజు 370 ఆర్టికల్ గురించి తెలియని వాళ్ళ సంఖ్య తక్కువ. ఇది సామాన్యంగా కనిపించవచ్చు కానీ చరిత్రలో ఇది అసంభవం అనుకున్నారు 370 ఆర్టికల్ రద్దు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అది చేసి చూపించింది. ఇంకా 100 సంవత్సరాలకు కూడా ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే పాకిస్తాన్ వాడు వచ్చి మన భారతదేశంలో భాగమైన కాశ్మీర్లో ఓటు హక్కు సంపాదించడం ఏంది, ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం ఏంది, ఇక్కడ ఇల్లు కట్టడం ఏంది, ఇక్కడ వ్యాపారం చేసుకోవడం ఏంది, ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంది. అదే దేశంలో ఉంటూ ఈ భారతదేశంలో భాగమైన కాశ్మీర్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉండటానికి వీలు లేకపోవడం ఏంది, అక్కడ ఓటు హక్కు లేకపోవడం ఏంది, అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేకపోవడం ఏంది, అక్కడ వ్యాపారం స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకోవడానికి లేకపోవడం ఏంది. ఇది కదా 370 ఆర్టికల్ వల్ల అక్కడ ప్రత్యేక ఇది దాన్ని రద్దు చేసింది. ప్రజలు మెచ్చుకున్నారు. కానీ ప్రతిపక్షం మళ్ళా పర్టికులర్గా దిగ్విజయ్ సింగ్ గారు మేము వస్తే మళ్ళీ 370 ఆర్టికల్ను పునరుద్ధరిస్తామని చెప్పాడు. ప్రజలు మొత్తం దానికి ఆమోదం చెప్తే మళ్ళా పునరుద్ధరిస్తామంటే మీకు ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు? అయితే ఈ విషయాలన్నింటినీ
ప్రతిపక్షాలు పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రజలు ఆదరించారు, ప్రజలు నమ్మారు. దాని ఫలితమే సర్వే. 287 సీట్లు మళ్ళా ఎన్డీఏకి, 352 సీట్లు ఎన్డీఏకి, 287 బీజేపీకి. మీరు నమ్మాలి, మీరు పట్టించుకోవాలి, ప్రజలు పట్టించుకున్నారు, ప్రజలు నమ్మారు. దాని ఫలితం ఈరోజు సర్వేలో బయటపడింది. కాబట్టి ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఒకటే. 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వానికి వచ్చి 4వసారి కూడా ప్రభుత్వానికి గతం కంటే ప్రజల మద్దతు ఉంది అంటే ప్రతిపక్షాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఎలాంటి పాత్ర పోషిస్తే మళ్ళా అధికారంలోకి మనం వస్తాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం కానీ ప్రతిపక్షాల విధానాన్ని మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారనే దాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నమస్తే.